వాస్తవంగా గుండెల నిండా నాకు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో పుట్టినప్పుడు పుడతాం, చచ్చిపోతాం. కానీ మంచి పనులు చేసే అవకాశం, ప్రజల దుఃఖంలో పాల్పంచుకునే అవకాశం జీవితంలో కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది. పాలమూరు బొట్టు బొట్టు నీటి కోసం పరితపించిన పాలమూరులో ఉద్యమం మొదటి దశలోనే నేను అమ్మవారికి జోగులాంబ అమ్మవారికి మొక్కి జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి గద్వాల వరకు ఇక్కడ పాదయాత్ర చేశాం. చాలా దగాపడ్డం. ఆర్డీఎస్ ఆగమైపోయింది, కల్వకుర్తి రాదు, నెట్టెంపాడు ముందుకు పోదు, భీమా భగవంతునికి ఎరక, ఇట్లా మాటలు తప్ప చేతలు రాలే. ఈరోజు మీ జిల్లా ముద్దుబిడ్డ గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, మీ జిల్లా శాసనసభ్యులు, జిల్లా నుంచి మంత్రిగా ఉన్న ఇద్దరు ముఖ్య నాయకులు లక్ష్మారెడ్డి గారు, కృష్ణారావు గారు నా ప్రాణం తీసి నా ఎంబడివాడి సార్ నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదు, నువ్వు అనుకుంటే మాత్రం చేస్తావు, ఖచ్చితంగా మాకు నీళ్ళు రావాలని చెప్పి అనేక పర్యాయాలు చెప్పడం జరిగింది. గత 4 నెలల నుంచి ఆ ఓఎస్డీగా నియమితులైన రంగారెడ్డి గారు ఇదే జిల్లా బిడ్డ. ఆయన, మా ఇంజనీర్ల బృందం, మా రామకృష్ణారెడ్డి గారు, చాలామంది ఉన్నారు పెద్దలు, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని రాత్రి పగలు ఒక్కొక్క రోజు రాత్రి 1 గంట 2 గంటలు కూడా అవుతూ ఉండే. మా శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, రిటైర్డ్ సిఈ గారు, మా ఈఎన్సీ గారు ఉన్నారు, మురళీధరరావు గారు, మీ ఓపికకు మొక్కాలేస్తారని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపడ్డ పరిస్థితి. భోజనం కూడా చేయకుండా ఒక్కొక్క రోజు 2 గంటల వరకు 3 గంటల వరకు కూడా కూర్చొని, మా రామరెడ్డి గారు కూడా నా ముందు కూర్చున్నారు, 2-3 గంటల దాకా కూడా కూర్చొని అణువులో నీళ్లు ఎట్లయితే గ్యారంటీకి వస్తాయి. ఇదివరకే పాలమూరు పరిహాసం పాలైంది, రంగారెడ్డి కరువుతో అల్లాడుతూ ఉంది, జంట నగరాల నీళ్ల కోసం పరుగులు తీస్తూ ఉన్నాం. నిజంగా వాస్తవంగా ఇలా తెలంగాణ భూమిపుత్రులే గవర్నమెంట్ నడుపుతున్నారు కాబట్టి అనుకున్నదే అనుకున్నట్టుగా అనుకున్న టైంలో నీళ్లు రావాలి. కృష్ణమ్మ నీళ్లు తెచ్చి పాలమూరు ప్రజల యొక్క పాదాలు కడగాలని చెప్పి ప్రతిజ్ఞ తీసుకున్నాం ఆ రోజు. అదే పద్ధతిలో ఈరోజు మొత్తం రూపకల్పన చేసుకొని అద్భుతంగా 35,200 కోట్ల రూపాయలు క్యాబినెట్లో ఆమోదముద్ర వేసుకొని బాజాప్తా రైట్ రాయల్గా ఈరోజు తెలంగాణలో ఈ ప్రాజెక్టుకు మనం శంకుస్థాపన చేసుకున్నాం. దీన్ని 600 సరే, ఎన్ని కష్టాలు పడైనా సరే, తల తాకట్టు పెట్టైనా సరే 4 సంవత్సరాల లోపు మొత్తం జిల్లా అంతా కూడా సుభిక్షంగా నీళ్ళు వచ్చే ప్రయత్నం నేను పూర్తిగా చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా అంటే, మహబూబ్నగర్ జిల్లా అంటే ఎట్లొస్తాయి ఆ నీళ్లు, కృష్ణానది కిందికున్నది, మీరు మీదికున్నారు. నేనన్నా మీదికి లేదురా సన్నాసి, నీ మెదడు మోకాలలో ఉన్నదని తిట్టాను నేను. 2004లో నేను ఇక్కడ మాట్లాడితే ఎట్లొస్తావా నీళ్ళు అని మాట్లాడినాను. ఇది 3వ స్టేజ్ లిఫ్టే, కరివేన నార్లాపూరు ఏదుల తర్వాత 3వ స్టేజ్ లిఫ్టే. ఇక్కడ 3వ స్టేజ్ లిఫ్ట్ వరకే 50-55 టీఎంసీల నీళ్లు బాజాప్తా మన హక్కు ఏదైతే ఉందో దాన్ని మనం స్టాక్ చేసుకోబోతా ఉన్నాం. మీదికి జరగడానికి ఇంకో 4 నెలలు 6 నెలలు ఆలస్యం కావచ్చు, కానీ కరివేన కాడికి మాత్రం నీళ్లు 2 వట్టెం కరివేన ఇదంతా కూడా 2-2.5 సంవత్సరాలలో తెచ్చి చూపెడతాను మీకు మనవి చేస్తా ఉన్నా. కార్లో వస్తూ ఉంటే సెక్యూరిటీ ఐజీ గారు మహేష్ భగవత్ గారు నాతో ఉండ్రి, ఏ గుట్ట బాగుందా, ఈయనే వచ్చినపాటి గెస్ట్ హౌస్ కట్టుకొని నేను ఈయనే ఉంటాను కూడా చెప్పిన. ఎన్నికలలో నేను చెప్పిన పాలమూరు జిల్లాలో ఇది తెలంగాణ ప్రభుత్వం, ఇలా తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఇప్పుడు ఎవడటమస్తాడో ఈయన్నే కృషి చేసుకొని కట్టిస్తా ప్రాజెక్టులు అని చెప్పిన 100% అదే పద్ధతిలో ఇక్కడనే గుట్ట మీద గెస్ట్ హౌస్ కట్టించి 15 రోజులకు ఒకసారి నేనే స్వయంగా వచ్చి దీని కథ తేలిస్తాను కూడా మనవి చేస్తా ఉన్నా. అట్లా మొండి పట్టు పడితే తప్ప మరి ఎండిపోయిన పాలమూరుకు నీళ్ళు రావు. అందరం కష్టపడాలి. అయితే మా అన్నదమ్ములకు ఇక్కడ ఉన్నటువంటి 3 తండాలు, ఇక్కడ ఉన్నటువంటి బట్టూరు, కరివెన, బట్పల్లి, కరివెన, ఇంక ఇతర గ్రామాలని అతి తక్కువ ముంపు ఉండాలని ఆలోచన చేసినాం. నేను మీ అందరికి ఒకటే హామీ ఇస్తా ఉన్నా, ఎక్కువ గ్రామాలు మునగకుండా ఇవి కూడా లేకుండా చూడాలని చాలా ప్రయత్నం చేసినాం, కానీ నీళ్ళ సామర్థ్యం తగ్గిపోతూ ఉండే. ఇంజనీర్లు అన్నారు నాతో, సార్ ఈ మాత్రం కూడా పోకుండా ప్రాజెక్టు కట్టలేము, సాధ్యం కాదు,
చివరికి విద్యాసాగర్ రావు అన్నారు వాళ్ళకు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో కానీ దీన్ని తగ్గించగని చెప్పినారు. ఈరోజు మీ అందరికీ బట్టుపల్లి కానీ కరివెన కానీ మన తండా సోదరులకు కానీ ఓన్లీ తండాలు కరివెన పోతలేదు. 3 తండాలు 2 గ్రామాలు పోతాయి అంతే. గ్రామాలు పోవు కదా, ఓన్లీ 3 తండాలే. 3 తండాలు మాత్రమే పోతున్నాయి. మీకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, అందులో చాలామంది గిరిజనులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, దళితులు కూడా ఉన్నారు, అగ్రవర్ణాల వాళ్ళు కూడా పేదలే ఉన్నారు. మీ అందరికి నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, మీకు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేనే తీసుకుంటానని మనవి చేస్తా ఉన్నా. మీరేదో మేము తీసిరు గడ్డకు బారేసిన మమ్మల్ని పట్టించుకుంటలేరనే మాట రాదు. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, ఇలా సోయిగల్ల తెలంగాణ బిడ్డల తెలంగాణ రాష్ట్రం. ఇది మిమ్మల్ని కడుపులో పెట్టుకోవాలి. ఎన్ని లక్షల రూపాయలు పోయినా కంపెయిన్ చేసిన అవసరం లేదు. ప్రాజెక్టు పారేకాడ మాకు ఇంతే మోతాదులో భూమి కొనియమంటే కింది రైతుల కాళ్ళు మొక్కైనా సరే మీకు ఆ మోతాదులో భూమి కూడా కొనిస్తాం. అదేవిధంగా ఎన్ని లక్షల ఎకరమైనా సరే కొనిస్తాం. రెండవది ఉద్యోగాలు కూడా మీకు ఇమీడియట్గా వచ్చే ఏర్పాటు చేస్తాం. జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా చెప్పి ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ చేసి ప్రాజెక్టు పని మొదలయ్యే వరకే మీకు సర్కారు జీతం వచ్చే ఏర్పాటు కూడా చేస్తా అని చెప్పి నేను మొదలు చేస్తా ఉన్నా. అట్లనే ఇలా ఇండ్లు కట్టేటి గతంలో గవర్నమెంట్ 70 ఇండ్లు కట్టిండ్రు, కానీ మనం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటున్నాం. మీ అందరికి కూడా 5,04,000 రూపాయల ఖర్చుతోని మీరు దర్జాగా ఉండేటట్టు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మీరందరూ ఒప్పుకుంటే వెంటనే మీకు ఎక్కడైతే జాగాలు దొరుకుతాయో అక్కడనే మొత్తం బ్రహ్మాండమైన కాలనీ 3 తండాలకు కలిపి డబల్ బెడ్రూమ్ ఇళ్ళని కూడా కట్టిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చిక్కులు లేకుండా, ల్యాండ్ అక్విజిషన్ లేకుండా సత్వరంగా పనులు చేసుకునే విధంగా మీరు కోఆపరేట్ చేయండి. మీ బిడ్డనయ్యేలా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మీకు నొక్కు ఓనియను ఎట్టి పరిస్థితులలో అవసరం వస్తే నేనే వచ్చి మీతో మీటింగ్ పెట్టి కూర్చొని అధికారులందరినీ తీసుకొని మీకు నేను ఆదుకుంటా అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. ప్రాజెక్టు సత్వరం నిర్మించడానికి ఆటంకాలు కల్పించవద్దని చెప్పి స్థానిక సర్పంచ్లకు, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, జిల్లా మంత్రివర్యులకు, జిల్లాలో ఉన్న మేధావి వర్గానికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. మీ జిల్లాలో మీకు మంచి యాక్టివ్ కలెక్టర్ గారు ఉన్నారు. నేను రేపటి నుంచే రమ్మంటాను, వివరాలను తీసుకుంటాం. ప్రోగ్రామ్ ఈరోజు అయిపోయి నేను వెళ్ళిన తర్వాత రేపటి నుంచే ప్రత్యేక బృందాలు కలెక్టర్ గారు, ఓఎస్డి రంగారెడ్డి గారు మీ దగ్గరకు వస్తారు. మీ వివరాలన్నీ రాపియండి. ఎంతమంది ఉన్నారు, ఏమున్నారు, కింద ఆయకట్లో ఎక్కడ భూములు కొనాలా, ఏ విధంగా కొనాలనేంతప్పుడు ప్లాన్ చేస్తాం. మీ కడుపు నింపే ప్రాజెక్ట్ పని మొదలు పెడతామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటికి జరగలే, గత చరిత్రలో ఎప్పుడు జరగలే. మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా కుర్చీలో కూర్చోబెట్టి మీ చేతికి మీకు ఇవ్వాల్సినటువంటి భూములన్నీ అప్పచెప్పే ప్రాజెక్ట్ పని మొదలు పెడతాం. ఇది వార్ ఫుడ్ బేసిస్లో ఇండియాలోనే ఒక క్లాసికల్ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీరు నష్టపోతలేరు, మీకు కేసీఆర్ ఉన్నాడు, మీరు లాభపడతారు గ్యారంటీగా, ఇంతకన్నా ఎక్కువ మీకు లాభం ఏర్పాటు చేస్తారని మనవి చేస్తూ మీ అందరికి శుభం కలగాలని కోరుకుంటూ మళ్ళీ సాయంత్రం సభ ఉంది, అక్కడ పెద్ద ఎత్తున మనం మాట్లాడుకుందాం, అన్ని విషయాలు చెప్పుకుందాం, దుఃఖాన్ని పంచుకుందామని తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ సభకు వచ్చి బ్రహ్మాండంగా విజయవంతం చేసినందుకు, ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ఆలయ వెంకటేశ్వర రెడ్డి యువ నాయకుడు, చాలామంది ఎమ్మెల్యేలు అయినారు, చాలామంది వెంకటేశ్వర రెడ్డి కన్నా ఎత్తు పొడుగు బాగున్న ఎమ్మెల్యేలు అయినారు. కానీ మొట్టమొదటి ఎమ్మెల్యే అయిందో లేదో లక్ష్మీకాలు వెంకటేశ్వర రెడ్డిది కరివెనకి 50 టీఎంసీల నీళ్ళు తీసుకొని వచ్చిండు. బ్రహ్మాండమైనటువంటి పనిలో ముందుకు పోతా ఉన్నాడు. వెంకటేశ్వర రెడ్డి గారికి కూడా నేను భగవంతుడు సంపూర్ణ ఆయుష్ ఇవ్వాలని వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఆయన ఏమంటాడు, కేసీఆర్ హైదరాబాద్ మీద నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందో అని మాట్లాడతాను. నీ అబ్బా జాగీరా చంద్రబాబు నాయుడు, హైదరాబాద్ నీ తాతదా? ఇవాళ హైదరాబాద్కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి, తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి.